బండి సంజయ్ దాతృత్వం చాటుకున్నాడు. కార్యకర్తకు అండగా కేంద్ర మంత్రి బండి సంజయ్. మునుగోడు నియోజకవర్గం చాపల యాదగిరికి సహాయం. షుగర్ పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ యాదగిరి హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. 5 లక్షలు కట్టి డిశ్చార్జ్ వరకు నేనే చూసుకుంటా అన్న సంజయ్. ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు. శభాష్. ఇదయా అసలైనా బండి సంజయ్ని మనం తిట్టి పోస్తూ ఉంటాం కదా. ఎక్కడో మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలానికి చెందిన చాపల యాదగిరి అనే ఒక బీజేపీ కార్యకర్త ఇబ్బందులలో ఉండడం తెలుసుకొని 5 లక్షల రూపాయలకు అప్పటికప్పుడు కట్టి డిశ్చార్జ్ వరకు నేనేం చూసుకుంటా అని చెప్పేసి హాస్పిటల్కు భరోసా ఇచ్చింది వాళ్ళ తల్లిదండ్రులకు. హాస్పిటల్కి కరీంనగర్ పార్లమెంట్ పరిధి కాదు కదా బండి సంజయ్ హెల్ప్ చేయడానికి. అందు గురించే బండి సంజయ్ని కార్యకర్తలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆ గుండెలను కాపాడుతున్నాడు కాబట్టి ఆ కార్యకర్తలు గుండెలను పెట్టుకొని చూసుకుంటారు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ బండి సంజయ్ అని చెప్పుకోవచ్చు. ఎవడన్నా ఇచ్చిండు ఆయన ఎల్ఓసీలు ఇస్తాం, బొంగిస్తాం, బొషానం ఇస్తాం. ఆయన సొంత డబ్బులు అప్పటికప్పుడు 5 లక్షలు కట్టిపడేసిండు. కార్యకర్తలు ఎందుకు ఈ అండగా ఉండారు? మొన్న పరేడ్ గ్రౌండ్లో బండి సంజయ్ అనగానే అరగంట సేపు అరిసీళ్ళు కార్యకర్తలు. ఇగో ఇదే ప్రతి కార్యకర్త కష్టంలో బండి సంజయ్ ఉంటాడు. అందుగురించే బండి సంజయ్కి అంత పేరు. అది తట్టుకోలేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బండి సంజయ్ స్టెప్ ఎదుగుతాడు తప్ప తగ్గే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మానుకోండి, మీకే మంచిది. సెల్యూట్ అన్న. ఇది కదా కావాల్సింది. ఏడా ఇది ఏ గ్రామం? నేరేళ్ల గ్రామం. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన చాపల యాదగిరి అనే కార్యకర్త షుగర్ ఎక్కువై బ్రీతింగ్ తీసుకోవడం అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయి హుటాహుటిన హైదరాబాద్ దగ్గర హస్తినాపురం అని ఉంటుంది కదా, బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ మధ్యలో, సాగర్ రింగ్ రోడ్ మధ్యలో హస్తినాపురంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి హుటాహుటిన తీసుకెళ్తే చేతిలో షిల్లి గవ్వలేదు. అంటే బండి సంజయ్ అభిమాని, బీజేపీ కార్యకర్త. అది అట్లనో బండి సంజయ్కి తెలవడంతోనే ఇమ్మీడియట్లీ బండి సంజయ్ కాల్ చేసి నేను అండగా ఉంటా అని చెప్పేసి ఆ హాస్పిటల్కి 5 లక్షల రూపాయల బిల్లు పంపించి డిశ్చార్జ్ అయ్యే వరకు రూపాయి వాళ్ళని అడగద్దు, నేను చూసుకుంటా అని చెప్పి భరోసా ఇచ్చి పంపించిండు. కరీంనగర్ ఏడుంది, మునుగోడు ఏడుంది, నాంపల్లి మండలం ఏడుంది. అందుగురించే కార్యకర్తలకు బండి సంజయ్ అంటే ఇష్టం. అందరు లీడర్లు ఉంటారు, భుజం మీద చెయ్యేస్తారు, ఫోటో దిగుతారు, మళ్ళా నువ్వు పోయినప్పుడు దేకడాడు. ఆయన కేంద్ర మంత్రి అయినా కూడా మాలాంటి జర్నలిస్టు అయినా ఏలాంటి జర్నలిస్టు అయినా కూడా మనం నిలబడితే ఆయన నిలబడే ఉంటాడు. వ్యక్తిత్వము చాలా ముఖ్యం అబ్బా. ఈరోజు ఇబ్బందులు పడవచ్చు, ఈరోజు అనేక రకాలుగా ఉండవచ్చు, కానీ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ఆ వ్యక్తిత్వమే, ఆ మహాశక్తి అమ్మవారి ఆశీస్సులే బండి సంజయ్ని ఇప్పటికీ కాపాడుతుంది.